ఇంతమంది అమ్మాయిలకి ఒకరే హీరో, అవును. కానీ మీకు మాత్రం బోల్డ్ మంది హీరోయిన్లు. ఎటాగైనా పిలిచేసుకో నా పట్టు తేని పిండేసుకో చికసీడు కమ్ముకొస్తే ఎట్టాగను చలిలోకి అమ్మో బాపు గారి బొమ్మ మల్లె పూల కొమ్మ. సో మధు పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంతేనా? ఇంకా ఇష్టం కాదు అది, పిచ్చి అంత మించి కూడా. చూడప్ప సిద్ధప్ప నేను సింపుల్ అంటండి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోలేదు, అంతే తేడా. మిగతాదంతా తాట కూడా అదేనా? ఎస్. చూపించండి కెమెరాకి. ఏమని పిలుస్తాడు పొట్టి మామ గారిని? పొట్టి మామ, అప్పుడప్పుడు తాత. అడక కలిసి నవరాత్రి సాంగ్ చిరంజీవి సార్ది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సార్ సాంగ్, అది చీకుల మీద చిన్నది కావాలా సాంగ్. సాంగులకు కష్టమైంది. తెల్లవారు నైట్ షూటింగ్, ఇది 3 రోజులు షూటింగ్. బాగా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఎందుకురా బాబు ఇంకా ఆపేద్దాం అనిపించలేదు అనిపిస్తుంది, కానీ సాధించాలి. మీ పేరు పోపోరాయుడు. పప్పారాయుడు 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 ఎందుకు? ఎవడు వాడు? అవును, శక్తిని కూడా తెగిమింగే రాజులను కానీ చెప్పింది నేనే. ఏ కేసు వచ్చిన తలపై మోసుకుని తిరిగే రాజుని కృష్ణమూర్తిని చెప్పింది నేనే. ప్లాట్ఫారం మనసులు కాలుతో పొడుతూ తొక్కించిన భీమరాజు గారిని చెప్పింది నేనే. నా చెల్లెల జీవితాన్ని చెడుపు తప్పిన దుర్మార్గులు చంపింది నేనే. వాడి బాబుని చంపాలని ప్రయత్నించదు కూడా నేనే. దేశద్రోహైన నా తండ్రిని చంపుకుంటూ కూడా నేనే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గ్యాంగ్ ఉన్నారనమాట, పొట్టి మామ అండ్ టీమ్. ఎప్పుడో పాతకాలం నాటి మన ఫేవరెట్ సినిమాలన్నీ కూడా, ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా ఈరోజు మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఎంతో కష్టపడుతూ అప్పటి సాంగ్స్ని ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు రీక్రియేట్ చేస్తూ అందరికీ హ్యాపీనెస్ ఇస్తూ ఆల్మోస్ట్ 8 lakhs సబ్స్క్రైబర్స్తో దూసుకెళ్ళిపోతున్న పొట్టి మామ టీం ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. టీం అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఇక్కడ ఉన్నది ముగ్గురే, కానీ దీని వెనకాల కష్టం ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మన ప్లస్ టీవీ తరపున హలో అండి, బాగుండండి, బాగా కష్టపడండి. సో ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాము. అమ్మాయి మాత్రం కొంచెం సైలెంట్గా ఉందంట. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మధు ఇంటర్వ్యూ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కదా, అందరూ మాట్లాడాల్సిందే, తప్పదు, ఆప్షన్ ఇవ్వను నేను. సో మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఫస్ట్ ఈ అమ్మాయితో మొదలు పెడదాం తమ్ముడు, ఓకేనా? ఓకేనా అండి? నేను మిమ్మల్ని మామ అని పిలవచ్చుగా ఇంకా, ఓకేనా? మా మామ అని పిలవనా? ఓకే. సో ఎందుకంటే ఆ అమ్మాయితో స్టార్ట్ చేస్తే కొంచెం బాగుంటుందేమో, సైలెంట్ అన్నారు కదా. సో నేను మధు, మళ్ళీ ఆ అమ్మాయి మధుయే. తననేం అడిగినా నన్ను అడుక్కున్నట్టు ఉంటుందేమో ఈరోజు ఇంటర్వ్యూ అంతా కూడా. సో ఎలా ఉన్నావు మధు? చాలా బాగున్నారు. చాలా బాగున్నావు. ఫస్ట్ తలుపుదాం అనుకున్నావు, తర్వాత ఆన్సర్ చెప్పకపోతే బాగుంటుందా బాగోదా అని ఆన్సర్ చెప్పావా? ఓకే. మరి అంత కంప్లైంట్స్ ఇస్తున్నారు మీ టీం వాళ్ళని మీద, మాట్లాడవని, సైలెంట్గా ఉంటావని. నేను సైలెంటే కొంచెం, కానీ ఎట్లా లేవు అసలు, చూడ్డానికి వైలెంట్ అమ్మాయిలా ఉన్నావు. డ్యాన్స్ ఇరగదీస్తావు, డైలాగ్స్ బాగా చెప్తావు, కానీ మాట్లాడవంటేనే నమ్మకంగా లేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. సైలెంట్ అంతేనా? ఏం చదువుకున్నావురా? నేను 9th class వరకు చదువుకున్నాను, ఇంకా మధ్యలో స్టడీ ఆపేశాను. ఇంకా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను. ఓకే, డ్యాన్స్ అంటే ఇష్టం వరకు ఆపుదాం, ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి. నమస్తే పొట్టి మామ గారు, అలియాస్ ఏంటి, పేరేంటి? భీమవరం రవీంద్ర కుమార్. మరి ఇందాక నేను అంతసేపు కొట్టుకొని వచ్చాను కదండి, భీమవరం ఎవరిది అని. అందరూ కూడా ఇందాక అడిగాను బయట, భీమవరం ఎక్కడో విన్నానని. ఆయనదే భీమవరం రవీంద్ర కుమారా?
ఓకే. సో మీరు ఏం చదువుకున్నారా? చదువు ఎక్కడ చదువుకున్నారు? 10th వరకు చదివారు. ఓకే. 82. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 50 క్రాస్ అయ్యారు. 57 దగ్గరలో 60కి ఉన్నారు. ఓకే. సో డాన్స్ అంటే మీకు ఎప్పటి నుండి ఇష్టం? నాకు చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఇష్టం, కానీ ఇంకా అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు అన్ని క్విట్ చేసాయా మిమ్మల్ని? అన్నీ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేసుకుంటూ ఎదుగుతున్న సమయంలో కొంతకాలం విషాదం అంటే అమ్మ నాన్న కోల్పోయాను. ఓకే. ఆ తర్వాత ఒంటరి జీవితం, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, అలా కథలు రాసుకోవడం, చెన్నైకి వెళ్ళడం సినిమాలో చేరేదానికి, అక్కడి నుంచి రావడంకి ఇవన్నీ వదిలేసి నాటకాలు చేయడం. ఒక 60 నాటకాలకు డైరెక్షన్, రచయితగా, డ్యాన్స్ మాస్టర్గా చేసుకున్నాను. సూపర్. ఆ తర్వాత ఒక అమ్మాయికి మన సముద్రంలో ఒక పాపని చేసి పెళ్లి చేసుకోవడం. అర్థం కాదు. మన సముద్రంలో ఒక పాపని ఓకే. ఒంటరి జీవితానికి ఎవరు ఇస్తారు పిల్లల్ని? లేదు, ఎన్నో కష్టాలు అనిపించాను. కన్నీళ్లు పర్వతం, అన్నం దొరికేది కష్టం అయిపోయింది ఆ రోజు. ఆ విధంగా బాధపడి అంటే ఈ సినిమా పిచ్చి, సినిమా ఎన్నో కథలు రాస్తున్నాను. ఇష్టం ఒక సైడ్ ఉంది, బాధ్యత ఇంకో సైడ్ చేయాల్సి వచ్చింది. జరుగుతూ పాపం చేసుకోవడం, 3 పిల్లలు, మగ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ప్రజ్వల్ మేదలపాక ప్రజ్వల్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి కలవడం, మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం మామ అంటే, వరుసకి నేను మామ అంటే బంధువులు, మామ యూట్యూబ్ మనం పెడతాం మామ అంటే, సరే 1 నెల గడిపాను. చూద్దాం. ఒకరోజు రమ్మని చెప్పి ఒక చిన్న స్కిట్ చేసి వదిలారు, ఛానల్ క్రియేట్ చేసి. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. సో దీనికి ముందు అంటే పిల్లలు, బాధ్యతలు, భార్యను చూసుకోవడము, సంపాదించడము, వాళ్ళని పెద్ద చేయడము, మనకంటూ ఒక ఇల్లు కట్టుకోవడము, ఇవన్నీ సరిపోతాయి కదా. సో వీటన్నింటి నుండి ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ మీరు డ్యాన్స్ సైడ్ వచ్చారు. మరి ఇప్పుడు ఏమైనా అంటే పని చేస్తున్నారా, లేదంటే పిల్లలే మిమ్మల్ని చూసుకుంటున్నారా, ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ ఫీల్డ్కి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు ఎదుగుదల వచ్చి ఒక అబ్బాయి మన పెళ్లి చేసాను. ఆ అబ్బాయి ఒక పిల్లలే చూసుకుంటున్నారు, ఇంట్లో బాధ్యత కానీ చేసుకున్నాను. తర్వాత నేను ఇటు ఫీల్డ్కి వచ్చినప్పుడు ఏదో కొద్ది గొప్ప మేమిద్దరు రావడం, వాళ్ళ చేతికి అందియడం జరుగుతూ కాలం గడుస్తుంది. స్లోగా అలా వెళ్తుంది. అలా ఫాస్ట్గా కాదు, మరి అది కాదు, అలా వెళ్తుంది అన్నమాట, జాగ్రత్తగా. కాలం ఇది చేసిన ఆస్తులు, అంతస్తులు అన్నీ కోల్పోయారు. సినిమాలోకి ఒక చేరాలని అప్పుడు తిరిగి అలసిపోయా. అప్పుడు అన్నీ కోల్పోయాను. నాకంటూ నేను అత్తగారింట్లో ఒక ఇలా అల్లుడుగా ఉన్నాను, కానీ నాకంటూ ఒక ఇల్లు కానీ భూమి కానీ ఏమీ లేవు ఇప్పటికీ. ఓకే. ఇల్లరికం వెళ్ళిపోయారు ఉన్నాను. ఓల్డ్ అత్తంత మాత్రమే ఆ జీవితం గడుపుతున్నాను. ఏదో నేను నా జీవితంలో నేను కోరుకునేది ఒకటి మా సార్ చిరంజీవి సార్ కలవాలని. ఆయన పాటల్ని మళ్ళీ ఆయనకే మీరు గుర్తు చేస్తున్నారు కాబట్టి ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆయనవి. వాటిని రీక్రియేట్ చేయడం అనేది ఎవరితో కూడా అంత పాసిబుల్ కాదు. ఎంత మంచి డాన్సర్ అయినా చిన్న మిస్టేక్ అయినా చేయాల్సిందే. అండ్ ఇప్పుడున్న అంత పెద్ద డాన్సర్స్లో కూడా రీక్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని మీదనే లైఫ్ అని బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే రీల్స్ చేస్తారు, కానీ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సేమ్ విత్ గెటప్తో సహా దాన్ని దింపడం అనేది మామూలు విషయం కాదు. అది మీరు చేస్తున్నారు కాబట్టి దాని క్రియేటివిటీ మొత్తం, దాని టాలెంట్ మొత్తం ఇక్కడ నుండి కాబట్టి. సో ఇక్కడ కాసేపు మాట్లాడారు. సో ఓకే, ఓవర్ టు ప్రజ్వల్ గారు. ఎలా ఉన్నారు? సో అంటే మన లైఫ్ని రిస్క్లో పెట్టడం అనేది ఒక ఎత్తు, అది మన పరిధి వరకు మాత్రమే కాబట్టి. కానీ మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంది, కానీ దాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని కూడా మనం రిస్క్లో పెట్టాలనేది పెద్ద ఛాలెంజ్. అది దట్టు ఒక ఫ్యామిలీ మ్యాన్ని తీసుకొని వచ్చి పిల్లలు వీళ్ళు అంటే చదువుకునే వాళ్ళు సండేస్ అట్లా ఇట్లా మేనేజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి విషయాన్ని తీసుకొస్తే అమ్మాయి 18 years or 19 years ఉంటుంది, అండ్ చదువుకునే వయసు కాబట్టి అండ్ మేనేజ్ చేసుకోవచ్చు దీన్ని. కానీ ఒక ఫ్యామిలీ పర్సన్ని కంప్లీట్ తన ఫ్యామిలీ నుండి బయటకు తీసుకొచ్చి దట్టు ఈ ఏజ్లో, ఒక 55-60 years ఏజ్లో తీసుకొని వచ్చి రిస్క్ చేయడం అనేది అది పెద్ద ఛాలెంజ్. సో
దాని వెనకాల ఉన్న డేర్ ఏంటి, అంత డేర్ ఎలా చేశారు, అంత గట్స్ ఎలా వచ్చాయి, ఏంటి, ఏం చదువుకున్నారు, మీ గురించి ఒకసారి. సో నా పేరు ప్రజ్వల్ మేడలపాక. నేను మేడలపాకను ఎందుకు పెట్టుకున్నానంటే ఆల్రెడీ మేడలపాక గాంధీ ఉన్నారు కదా, ప్రజెంట్ ఇప్పుడు పొట్టిమంగళ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఓహో సూపర్ సో వరుణ్ తేజ్ గారితో అంత పెద్ద Friend character. దాంట్లో Super. చేస్తున్నారు అన్నమాట. అంటే ఈ ఇండస్ట్రీలో అనేది ఏంటి ఒక అంటే ఒక గుర్తింపు ఉండాలంటే ఒక నేమ్ అన్నమాట, ఒక నేమ్ ఉండాలన్నమాట. సో మేడలపాక గాంధీ, సో మా ఊరి పేరు కూడా మేడలపాక అన్నమాట. సో నేను ఆయన ఇన్స్పిరేషన్ గా ఆ నేమ్ అలా నేమ్ పెట్టుకున్నారు. ఓకే సో వెంటనే తొందరగా గుర్తింపు ఉంటుందని నేను ఆ నేమ్ పెట్టుకున్నాను అనమాట. ఓకే కానీ మేడ్లపాక అని పెట్టుకున్నారు, ఓకే, బట్ ప్రజ్వల్ అని ఎందుకు పెట్టుకున్నారు మళ్ళీ? నా పేరు ప్రజ్వల్ కాదనమాట, గురుప్రసాద్. గురుప్రసాద్. సో ఇది మా గురువు గారు అనమాట, నాకు యాక్టింగ్ నేర్పించిన వ్యక్తి రక్షిత్. ఓకే. రక్షిత్ అని ఆయన నన్ను చూడంగానే ప్రజ్వల్, ఇది ఒక ప్రకాశించే వెలుగు లాంటి, నన్ను చూడంగానే నన్ను పేరు పెట్టేశాను. ఓకే ఓకే అలా ఆ నేమ్ తో నేను అలా విద్య నేర్చుకునే కొత్తలో నన్ను చూడంగానే ఆ నేమ్ నాకు సెట్ చేశాడు. ఓకే. నాకు యాక్చువల్గా రియల్ నేమ్ వచ్చి గురుప్రసాద్. గురుప్రసాద్. సో ఓకే, ప్రజ్వల్గా మీరు జర్నీని స్టార్ట్ చేశారు. మరి ఈ గ్యాప్లో అమ్మా నాన్న సపోర్ట్ కానీ, బ్రదర్ సిస్టర్స్, అంటే సంపాదించాల్సిన వయసు ఇప్పుడు, అవునా, మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి అంటే ఈ ఫీల్డ్ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్. నేను చాలామందిని ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళల్లో కూడా అడిగిన సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ఛాలెంజ్, అయితే సక్సెస్ అవుతాం లేదంటే ఫెయిల్ అవుతాం. దీని మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీని కూడా రిస్క్లో పెట్టాలి. మీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టారు అండ్ వీళ్ళ ఫ్యామిలీస్ని కూడా రిస్క్లో పెట్టారు. సో మరి ఏంటి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? ఇప్పుడైతే నాకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. స్టార్టింగ్ లో ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళకి ఒక్కనే అనమాట. ఓకే. మా అమ్మ నాన్నగారు ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు విన్నాను. నేను ఒక్కడిని. సో అమ్మ వాళ్ళు నాన్నగారికి ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు అనమాట. మా అమ్మగారు వచ్చి హార్ట్ పేషెంట్ అనమాట. ఓకే. సో అయినా కూడా ఇప్పుడు ఇంకా ఒక్కడే కదా నేను, అయినా ఎలా ఉంటుంది వాళ్ళ బాధ. అవును, బాగా ఉంటుంది కదా, ఇది ఎలా చేస్తాడు. అది కాక నేను ఎడ్యుకేషన్ అంటే నేను ఇంటర్ వరకు చదువుకొని డిస్కంటిన్యూ చేసేసాను అనమాట. ఓకే. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అట్లా డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంటర్ డిస్కంటిన్యూ, 9th డిస్కంటిన్యూ, 10th పాస్ట్. ఓకే, సరిపోయారు. 10th 9th 10th ఇంటర్ సరిపోయారు, పర్ఫెక్ట్. అలా అంటే అప్పటికి ప్యాషన్ అన్నమాట, నాకు పిచ్చి సినిమాల్లోకి వెళ్ళాలనేది, కొంచెం అలా చేయాలి, వాళ్ళతో చేయాలి, వాళ్ళలాగా చేయాలి, ఇలాగా చేయాలని నాకు ప్యాషన్. అలా వస్తూ మా అమ్మ వాళ్ళు కూడా బాధపడుతుంది, ఎందుకు ఇలా ఫెయిల్ అయిపోతున్నాడు, వాళ్ళకంటే ఏం లేకుండా పోతుందని. అలా చిన్నగా నేను ఒక స్టార్టింగ్ ఆఫీస్ తిరిగి, అంటే మా శ్రీకాళహస్తి అనమాట. ఓకే. మాది అక్కడ చిన్న ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట, వేరే మూవీ వాళ్ళు. ఆ మూవీ ద్వారా నేను అక్కడికి వెళ్ళాను అనమాట, ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక చిన్న మూవీలో సెలెక్ట్ అవ్వడం. మన జబర్దస్త్ గెటప్ సీన్ అన్నయ్య గారితో ఒక చిన్న రోల్ ఇచ్చాను నాకు. నా స్టార్టింగ్ కెరీరే నేను. సూపర్. ఆయన పక్కన మనకు డైలాగ్స్ లేకపోయినా సరే కనిపిస్తే మనం, ఎందుకంటే ఆయన మంచి యాక్టర్ కాబట్టి ఆయన పక్కన కనిపిస్తే డెఫినెట్గా మనము కనిపిస్తాం స్క్రీన్ పైన. అవును. సో చిన్న డైలాగ్స్ కూడా ఇచ్చాను నాకు మూవీలో. అప్పుడు నేను ఆ మూవీలో చేశాను అనమాట. ఆ మూవీ అయిన తర్వాత మనం ఇంకేం చేయాలి, ఏం చేయాలి, అవును, అయ్యో అంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు అనమాట. సో అప్పుడు యూట్యూబ్స్ అందరూ పెట్టుకుంటున్నారు. నాకు యూట్యూబ్ కూడా తెలియదు. యూట్యూబ్ పెట్టుకున్న సమయంలో నేను యూట్యూబ్ పెట్టుకుంటా ఉంటే, నాకు యూట్యూబ్ కూడా మనం పెట్టుకోవచ్చు, యూట్యూబ్ కూడా మనం పెట్టుకుని ఏమన్నా ఛానల్ చేసుకుని షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ ఇవ్వ పెట్టుకుని చేసుకుని, ఆ తరుణంలో నాకు బొట్టిమంగ గారు గుర్తొచ్చారు. అంతకుముందు ఆయన నాటకాల్లో ఫేమస్ అనమాట. ఓకే. ఆయన దాదాపు 60 నాటకాలు చేయించారు. సూపర్. సాంఘిక నాటకాలు అంటారు కదా, రంగస్థల నాటకాలు. అక్కడ ఆ నాటకాల్లో చూసి నేను విలేజెస్లో డ్యాన్స్ వేస్తుంటారు కదా, మేము వెళ్ళి చూసేవాళ్ళం అనమాట, ఆయన పర్ఫార్మెన్స్లు, డ్యాన్స్లు. అలా చూసి ఆయన అప్పుడు నేను ఓహో మనకు తగ్గ వ్యక్తి ఎవరున్నారని చూస్తే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఇలా అడిగి వెళ్ళి మనం చేద్దాము, ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని చేద్దాము అని అప్రోచ్ అయ్యారు. సో అడిగేవాళ్ళు. అప్పుడు చిన్న స్కిట్తో వెళ్ళి ఒక రోజు అనుకోకుండా స్టార్ట్ చేసేసాం, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. ఫస్ట్ స్కిట్లు చేసాం మేము, సాంగ్స్ కాకుండా. అవును, చూసాను ఛానల్లో. స్కిట్లు చేసాం. ఆ స్కిట్ల తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమన్నా అంకుల్ డ్యాన్స్ వచ్చు కదా, డ్యాన్స్ కూడా చేద్దాం అంకుల్ అని మాట్లాడుకొని డ్యాన్స్ చేసాం అనమాట. అలా డ్యాన్స్ చేసాం, ఛానల్ పెట్టుకున్నాము. ఎంతమంది వచ్చారు, ఫస్ట్ అనేది జోష్న, తర్వాత కుస్మా గారు, తర్వాత ఉషా, తర్వాత పండు, రాధ అండ్ డెవిల్ అను, అమ్ము, శైలు, ఇప్పుడు లాస్యా, అలాగే లాస్య కూడా ఉంది.
ఇంతమంది అమ్మాయిల్లో ఇప్పుడు ప్రెసెంట్ ఈ అమ్మాయి ఉంది. అందరు అమ్మాయిలు ఉన్నారు, బట్ బిజీ ఉండడం వల్ల ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు చేస్తున్నారు అంతే. ఎవరి వల్ల అంటే మీకు వాళ్ళకి డిస్టర్బెన్సెస్ అట్లా ఏం లేవు. డిస్టర్బెన్స్ అంటే కొందరు మారిపోయారు అనమాట. కొందరు అంటే ఫేమ్ వచ్చాక మనకు అది పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడినా కూడా నాట్ ఎక్స్పెక్టబుల్ గా మనకు అంతగా మాట్లాడతారు. అది నాకు బాధేసింది మధ్య కాలంలో. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఇచ్చినాము, అప్పుడు హ్యాపీగా చెప్పాను అందరి గురించి. ఈ మధ్య కాలంలో నేను చాలా ఫేస్ చేశాను. అండ్ కమెంట్ కూడా నేను ఒకటి చూసాను, అంటే మీతోనే ఉండి మీకు మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారు బయట, అరే పొట్టి మామ టీంని యూజ్ చేసుకొని బయట బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు అని కూడా విన్నాను. వాస్తవమేనా? చేశారు మా మీద ఎన్నెన్నో. యాక్చువల్గా మేము ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేసి కూడా మోసపోయాం. ఓకే. సో మా టీంలో అమ్మాయి అనమాట ఉషా అని, పొట్టి మామతో చాలా సాంగ్స్ చేసింది. ఓకే. సో అది వేరే వాళ్ళతో పెట్టి ప్రొడ్యూస్ చేసాం అనమాట. లాస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మా వెంటే ఉండి మమ్మల్ని తడిగొంతు కోసారు. మా ఇంట్లో ఉండి వాళ్ళన్నీ చేసి అలా చేశారు అతను. ఓకే. అక్కడ నేను బాధపడ్డాను, చాలా కుమిలిపోయాను. మా ఇన్ని నెలలుగా మా ఇంట్లో పెట్టుకొని మా అమ్మగారు అతను బట్టలు ఉతకడం, మంచిగా చూసుకోవడం, తొమ్మిదిలా చూసుకోవడం, చాలా అలా చేసామంటే నేను సైలెంట్ అయిపోయాను. మళ్ళీ మా గురించి వెళ్ళి బ్యాడ్గా చెప్పడం, మాతో వెంటగా ఉండి మాకు గొడవలు పెట్టడం. ఇప్పుడు ఉషా అనే అమ్మాయి మా నుంచి, అంటే అమ్మాయి ఇప్పుడు ప్రెసెంట్ ఫీల్డ్ లో లేదు, మా అమ్మాయికి మాకు గొడవలు పెట్టడం అలా చేశారు. అర్థమైంది. ఎందుకంటే నేను ఎప్పుడు నేను ఏదున్నా గొడవలున్నా ఇంటర్వ్యూస్ లో చెప్పండి, ఎవరు పాటుకోవాలి ఉంటుంది, కానీ నేను లోపల చాలా అనుభవించాను. అర్థమవుతుంది, మీ బాధ తెలుస్తుంది మాటల్లో. చాలా అనుభవించాను. ఎందుకంటే నేను వాళ్ళు ఎంత నా మనసు అనుకున్నానో అంతే గొంతుకొస్తారు. నేను అక్కడ చాలా బాధ డౌన్ అయిపోయాను. అసలు నేను చాలా పక్కగా అయిపోయాను. అంత మైండ్ లో ఎందుకు ఇలా చేశారు, ఒక మంచి ఆడబిడ్డని మాకు కాకుండా చేశారు. మంచి టాలెంటెడ్ అమ్మాయి ఉషా అనే అమ్మాయి. కానీ అంటే ఇంకొకటి కూడా మీ గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పొట్టి మామ గారిని తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయన పక్కన మళ్ళీ అమ్మాయిని ఒప్పించి సెట్ చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్ ప్రయత్నం. అది మాత్రం నేను పర్సనల్ కొన్ని ఫేస్ చేశాను. కొందరు అమ్మాయిలు అంటే నేను మెసేజ్ చేస్తాను, షూట్ ఉందండి ఎవరితో ఉండండి పొట్టి మామ గారితో, ఆయన ఎవరైనా చేస్తారా, నేను అదే అడగబోతున్నాను. ఎస్, ఎందుకంటే పక్కన అబ్బాయి అయింది అనుకుంటే, అంటే వయసులో ఉన్నాడు, అతను ఎలా ఉన్నా అప్పుడు మళ్ళీ చూసింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అమ్మాయి అనేసరికి అంటే తనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతున్నాడా, అందంగా ఉన్నాడా లేడా అనేది, అది అబ్బాయి అని అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అదే ఒక అంకుల్ పక్కన డ్యాన్స్ చెయ్యాలి అన్నప్పుడు అమ్మాయికి చాలా అంటే ఇష్టం ఉండాలి, గట్స్ ఉండాలి, ఆ డేర్ కూడా తీసుకోవాలి, అంటే కంఫర్టబిలిటీ కూడా చూసుకుంటారు కొంతమంది. సో అలా మీరు అమ్మాయిలను ఒప్పించడం కూడా అది నెక్స్ట్ లెవెల్ ప్రయత్నమే. అందులో మీరు ఇంతమంది అమ్మాయిలు, అంటే వాళ్ళు మోసం చేశారా ఏం చేశారా అనేది పక్కన పెడితే, ఈ జర్నీలో ఇంతమంది అమ్మాయిలు రావడం అనేది గొప్ప, చేయడం గొప్ప. వాళ్ళ తర్వాత ఎలా మారారు అనేది పక్కన పెట్టేస్తే, ఈరోజు వాళ్ళు వచ్చి చేశారు మీకోసం, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫస్ట్ మనం నార్మల్గా ఎవరి పక్క, ఇప్పుడు హీరోయిన్ అయినా సరే, హీరో కంపల్సరీ అడుగుతాడు. ఎందుకంటే మూవీకి ఇప్పుడు మెయిన్ పెద్ద హీరోలు అయితే ఏ హీరోయిన్ని పెట్టాలా, ఏ కమెడియన్ని పెట్టాలా అనేది వాళ్ళ ఇష్టమే అని చెప్పేసి మనం ఈ రోజుల్లో వింటున్నాం. చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా చెప్తూ ఉంటారు, నేనే సజెస్ట్ చేశాను పలానా వాళ్ళు అయితే బాగుంటుంది అని చెప్పేసి, అని హీరోలు వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకునే రోజులు అలాంటిది మన పక్కన ఎవరు ఉండాలి ఏంటి అనేది చూసింగ్ చేసుకోవడం అనేది అమ్మాయిలకి వాళ్ళ హక్కు. సో ఒక అంకుల్ పక్కన చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళకి ఆ థాట్ ఉంటుంది, ఓకే వాళ్ళు బాగా కనిపిస్తారు, కానీ తను బాగా చేయకపోయినా వీళ్ళకి లాస్, తిను బాగా చేయకపోయినా వాళ్ళకి లాస్. ఇది ఇంకా పెద్ద మళ్ళీ ప్రయత్నం. మళ్ళీ ఇప్పుడు తిన మైండ్ సెట్ ఏమో 90s జనరేషన్, వీళ్ళ మైండ్ సెట్ ఏమో ఈ జనరేషన్. సో అంటే మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లమే. తను ఒకటి అమ్మ అలా కాదురా ఇలా రా అని చెప్పినా సరే వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. సో మధ్యలో మీరు బలి. చాలా మంది అడిగితే ఆయనతో ఏం చేయడం, ఆయన వయసు ఏంటి, నా వయసు ఏంటి, అలా చాలా మంది పర్సనల్గా నేను ఫేస్ చేశాను. అలా మాట్లాడుకుని కొంత ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇలా చెప్పుకోవడం, ఇలా చేస్తే కూడా మనం ఏజ్ కాదు టాలెంట్ చూడండి, మనం వస్తే బాగుంటుంది, మేము ఏదో ఒక దారి చూపిస్తాము అనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడ దాకా రారు. నాకు నిజంగా ఈరోజు ప్రజ్వల్ గారు అంటే ఒక డాన్సర్స్తో ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఒక యూట్యూబర్తో ఇంటర్వ్యూ చేస్తున్నాను అలా లేదు, నాకు ఒక మూవీ టీంతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, యాక్టర్ అన్నీ మీరే. అండ్ వీళ్ళు వచ్చేసి హీరో హీరోయిన్ అనే లెవెల్లో తీసుకుంటే, ఎందుకంటే
ఒక మూవీలో సాంగ్ ప్రొడ్యూస్ చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు. కోట్లు మనం పెట్టలేమేమో, కానీ దాన్ని ఒకప్పుడు కాలం నాటి సాంగ్స్ని అంటే మన చిన్నప్పుడు చూసిన సాంగ్స్ అన్నింటినీ ఇప్పటికి ఏ మాత్రం చిన్న చేంజెస్ లేకుండా ఇంక్లూడింగ్ బాడీ లాంగ్వేజ్ని కూడా ట్రై చేస్తూ ఆ కాస్ట్యూమ్స్ని అట్లానే దింపుతూ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఈరోజు మీ టీంని కూర్చోబెట్టి చేయడం అనేది ఇట్స్ అంటే చాలా మంచి అవకాశం ఇది మాకు కూడా, మా ఛానల్కి కూడా. మీ అంటే ఒక యూట్యూబర్ కాదు మీరు, ఒక సినిమానే, ఒక ప్రపంచంలో ఉన్నారు. మీకు అది తెలుస్తుందా లేదా అర్థం కావట్లేదు అంతే. నేను ఒక్కనే తిరగాలి మేడం వాటికి అన్నిటికీ. ఓకే, కుట్టించాలి, కాస్ట్యూమ్స్కి వెళ్ళాలి. రీసెంట్గా మేము ఒక సాంగ్ కొన్ని మధుతో చేసాము. వాటి కాస్ట్యూమ్స్ ఆ డిజైనర్ కోమలి గారు అనమాట, మనం చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో మనకు బాగా సపోర్ట్ చేస్తారు ఆవిడ. సో ఆవిడ కూడా కొంచెం ఈ మధ్య పనులు పడిపోయాయి అనమాట. మాకు వీళ్ళు వచ్చేసరికి ఒంగోలు నుంచి తిరుపతికి వస్తారు, ఒంగోలు నుంచి తిరుపతికి వస్తారు. అక్కడ షూట్ సాంగ్స్ చేస్తారు అనమాట. అలా ఆ సమయంలో ఇంకా కాస్ట్యూమ్స్ అవ్వలేదు. కాస్ట్యూమ్స్ లేకపోతే ఆ సాంగ్ చేయలేము, వేస్ట్ అయిపోతుంది. అవును. సో నేను కాస్ట్యూమ్స్కి కనీసం నైట్ ఉండి కుట్టించుకురావడం, నైట్ అంతా ఉండి కుట్టించుకురావడం, 2 o'clockకి 3 o'clockకి రావడం, ఆ కాస్ట్యూమ్స్ ఏం అలా డిజైన్ చేయించడం, వచ్చాక మళ్ళీ తనకి ఫిట్ అయినాయా లేదా అనేది కూడా చూడాలి. ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట. అంటే స్పాట్ వీళ్ళ అమ్మగారు మంచి బాగా సెట్ చేస్తారు కాస్ట్యూమ్స్ కానీ. సో మనం నెక్స్ట్ మధుగానే ఏమన్నా అడగండి. లేదు అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది మీ దగ్గర నుండే కాబట్టి, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇంకొకరు ఉండుంటే ఆర్టిస్ట్ ప్లేస్లో ఉండి చూసే లైఫ్ డిఫరెంట్. ఒక మనిషి మొత్తం ఒక కుటుంబాన్ని రన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు. మేము స్టార్టింగ్లో హ్యాపీగా ఉన్నాం, కానీ ఈ మధ్య కాలంలో చాలా మోసపోయాం, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం ఫైనాన్షియల్గా కానీ. కొంచెం అంటే ఎంత లోపల వెనకాల ఎంత సాంగ్ అంత బాగుందంటే వెనకాల మేము ఎంత కష్టపడుతున్నామో అది నాకు అర్థం చేసుకో. అవును, అది చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం నిజంగా. మధు గారు, మీ విషయానికి వస్తే, సో అంటే మీకు ఛాలెంజింగ్ ఇయర్ ఇది. ఎలా అంటే మనం నార్మల్గా కెరియర్ స్టార్టింగ్ ఓకే, మనం ఓన్ రీల్స్ చేసుకున్నాం, ఓన్ కంటెంట్ చేసుకున్నాం, అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఒక సాంగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి పక్కన యాక్ట్ చేసే కో ఆర్టిస్ట్ ఎవరు ఏంటి అనేది మనం చూస్తాము. లైక్ ఇప్పుడు మీకు ఒక ఫాదర్ వైస్ తనది కూడా, అంటే ఇప్పుడు మీకు ఒక ఫాదర్ లానే తను కూడా అంకుల్ అని పిలుస్తున్నారా, మామ అని పిలుస్తున్నారా, ఇంకేమని పిలిచినా పక్కన పెడితే ఒక ఫాదర్ వైస్ వాళ్ళతో డ్యాన్స్ చేయాలి అంటే నీకు డబల్ ఛాలెంజ్ అది. పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు కొన్నిసార్లు, పేరెంట్స్ ఒప్పుకున్నా సరే అరే అబ్బాయితో చేసినప్పుడు కొంచెము బిహేవియర్ ఒక్కొక్కసారి తేడా ఉంటుంది. అదే అంకుల్ వాళ్ళతో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళు మనల్ని చూసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది, ఆ కంఫర్టబిలిటీ ఇస్తారు వాళ్ళు, మనల్ని చూసుకునే సెక్యూరిటీ వైజ్ కూడా బాగుంటుంది. ఇలా చూసుకుంటే ఓకే. ఇంకోలా చూసుకుంటే నీకు అంగీకారం ఉండకపోయి ఉండొచ్చు, మీ పేరెంట్స్కి కూడా అంగీకారం అయి ఉండకపోవచ్చు. సో మీరు ఎలా చూస్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ టీంని, ఈ టీం మీకు ఎలా పరిచయం ఏంటి? మేము పరిచయం అయింది 1 year అవుతుంది. అంతకుముందు నేను ఈవెంట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే. యూట్యూబ్లో కొన్ని రీల్స్ అవన్నీ కొంచెం ఫేమ్, ఫస్ట్ ఉండేది ఫేమ్ కానీ ఇంత కాదు. యూట్యూబ్లో ఎప్పుడైతే వీళ్ళు పరిచయం అయ్యారో అన్న వాళ్ళు, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫేమ్ డబల్ అయింది. మరి ఫస్ట్ పొట్టి మామగారితో డ్యాన్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, తట్టు చిరంజీవి గారి పెద్ద పెద్ద యాక్టర్స్వి, హీరోస్వి ఇప్పుడు మళ్ళీ మనం రీక్రియేట్ చేస్తున్నాము, దానిలో మీరే హీరోయిన్. సో ఇవన్నీ చెప్పినప్పుడు నమ్మారా అసలు ఫస్ట్? అంటే మమ్మీకి ఈయన అప్పటి నుంచి తెలుసు అనమాట. అచ్చా, ఓకే, ముందు పరిచయం ఉంది. ముందు పరిచయం ఉంది. ఆ తర్వాత వీళ్ళు నా కోసమని వెతుకుతున్నారు అనమాట. రీల్స్లో వస్తూ ఉంటాయి కదా, వెతుకుతూ ఉంటే మేమే ఒకసారి కాల్ చేసామన్నమాట. వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ దొరక్క వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి కాల్ చేస్తే తనే మేము వెతుకుతున్నామని చెప్పి అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మేము ఇలా సాంగ్స్ చేసుకుంటాం. ఓకే. సో దీని వెనకాల కూడా మళ్ళీ ఒక స్టోరీ ఉంది. వాళ్ళ అమ్మగారు మన పొట్టిమాన్ గారితో ఇంతకుముందు నాటకాలు, సాంఘిక నాటకాలు. అవునవును, తను కూడా డాన్సర్ కదా, ఆంటీ కూడా డాన్సర్ కదా. ఓకే. నాటకాలు చేశాను, అందులో 20 నాటకాలు ఆమె హీరోయిన్గా పెట్టి ఒక 20 నాటకాలు చేపించారు. ఓకే ఓకే, అలా పరిచయం కాబట్టి మీ ముందే పెరిగింది అయితే ఆ పాప, ఇంకా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ రోజు మళ్ళీ మీ హీరోయిన్. తల్లి ఫస్ట్, మదర్ ఫస్ట్ హీరోయిన్ అయిపోగానే మళ్ళీ తర్వాత కూతుర్ని కూడా హీరోయిన్ చేసేసారు. ఆమె యూట్యూబ్లో చూసి నాకు కాల్ చేసింది.
అర్థమైంది. మామ ఈ విధంగా నాకు నీ నెంబర్ ద్వారా ఏరే అతను ఇచ్చినాడు, మా పాప ఉంది ఒకసారి చూడండి యూట్యూబ్లోకి అంటే, పాప ఉంది అంత పెద్దది అయిపోయింది అప్పుడే అని అప్పుడు ఫోన్ చేసి ఫోటోలు పెట్టుకుని ఈ అబ్బాయికి షేర్ చేశాను. ఓకే, అలా తిను మళ్ళీ చూసి ఈ అమ్మాయిలో నాకు తెలుసు ఇది ఉంది మా పాపరా, కాబట్టి ఈ పాపను చూసి మన దాంట్లో తీసుకోవాలి పంపాలి. చాలా కష్టపడుతుంది మేడం సాంగ్ కి. ఇప్పుడు మనం ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా దీనికి ఎండలో లేదు పాపం, నేను నీ వల్ల నల్లగా అయిపోయాను, నీ వల్ల నల్లగా అయిపోయాను, నీ వల్ల నల్లగా అంటూ ఉంటుంది నాకు. ఓకే సార్ మన కోసం మన ఎందుకు నల్లగా అయిపోతాం, కలర్ ఎక్కడ పోతాం, మళ్ళీ వస్తాం, రేపటి కోసం కష్టపడుతున్నాం. నిజం రామధు, అంటే నీ విషయానికి వస్తే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్యూమ్. ఆర్టిస్ట్కి కావాల్సింది కాస్ట్యూమ్ కంపల్సరీ, మనం నచ్చినా నచ్చకపోయినా వేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు మీరు వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఓల్డ్ సాంగ్స్కి, ఆ సాంగ్స్కి సంబంధించినవి కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. నేను చుడిదారే వేసుకుంటాను, నేను చీరే కట్టుకుంటాను అంటే కాని పని. సో అలా నీ ఓన్గా ఇదంతా చేస్తున్నావా, లేదంటే మీ మమ్మీ వాళ్ళు నీకు అడ్జస్ట్ చేయించి నచ్చజెప్పి కాంప్రమైజ్ చేయించి చేస్తున్నారా? అలానే లేదు, మా డాడీకి మా మమ్మీకి ఈ ఫీల్డ్ గురించి తెలుసు. అలా డ్రెస్ అలా వేసుకొని అలా తప్పదు, వేసుకోవాలి, సాంగ్ గురించి వేసుకోవాలి. నాకు నా ఒపీనియన్ ఎలా అంటే, ఒక సాంగ్ మూవీ సాంగ్ ఉందంటే అంత కాకపోయినా అందులో ఉన్న కొంతైనా మేము ట్రై చేయాలని నేను ఆ డ్రెస్ సెన్స్ కానీ అవన్నీ నేను చేసుకుంటున్నాను, నేను వేసుకుంటున్నాను. అది నాకు ఓకే, మా మమ్మీ వాళ్ళకి ఓకే, మాకందరికి ఓకే. కానీ బయట వాళ్ళకి ఏంటంటే తనేంటి అలా డ్రెస్ చేసుకుంటుంది, తనేంటి ఇలా వేస్తుంది, కామెంట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. కామెంట్స్ చెక్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది అనమాట. అంటే ఎలా అయిపోయిందంటే రాను రాను జనరేషన్, అంటే గట్టిగా ఇంక ఇప్పుడు మీరు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి నేను అడగడానికి కూడా నాకు మొహమాటలేదు, తనకి కొంచెం ప్రాబ్లం ఎట్లుందంటే ప్రతి బాడీ పార్ట్స్ని బట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడుము కనిపించేలా డ్రెస్ వేస్తే అమ్మాయి నడుము చాలా బాగుంది, అమ్మాయి బొడ్డు చాలా బాగుంది, రాఘవేంద్రరావు గారిని మించి మీరు వాడుతున్నారు మిగతా కాస్ట్యూమ్స్ కానీ అక్కడ యూజ్ చేసే ఫ్రూట్స్ అవి ఇవి ఫ్లవర్స్ అవన్నీ కూడా. సో అంటే మీకు అది పాజిటివే. రాఘవేంద్రరావు గారు అంతలా చేస్తున్నారు అనేది చాలా పెద్ద వర్డ్ అది మనకి, అవునా? ఇప్పుడు యాక్చువల్గా మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేస్తున్నారు మేడం అలాగా? అదే కదా, అంటే ఆ అమ్మాయి రిసీవ్ చేసుకోవడం కూడా ఇప్పుడు తను అంటుంది, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయాయి కమెంట్స్, కొంతమందికి అది నచ్చట్లేదు. అంటే సినిమాల్లో చేసిన వాళ్ళు వేరు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయి చేస్తుంది అన్నప్పుడు దాన్ని సినిమాలా చూడరు. అంటే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ప్రజ్వల్ గారు, బట్ బ్యాడ్ కమెంట్స్ అనే వాటికంటే కూడా అంటే భయంకరంగా వస్తాయి, పింఛన్ తీసుకోవాల్సిన వయసులో ఏంటి చాలా మంది ఉన్నారు. నచ్చిన వాళ్ళు కావాలని కామెంట్స్ పెట్టిస్తారు, చాలా వస్తాయి. కొంతమంది పొరపాటు ఏం చేస్తారంటే అమ్మాయి మంచి మంచి అమ్మాయిలతో వేస్తున్నారని వాళ్ళ బాధలు వాళ్ళు కొట్టే దాంట్లో కామెంట్ పెడతారు. అయినా మాకు సంతోషం, అయ్యే మాకు జీవనం. మీరు అదంతా పక్కన పెడితే మీకోసం మీరు ఈ ఏజ్లో టైం ఇచ్చుకోవడం అనేది గొప్ప విషయం. ఇప్పుడున్న యూత్కి అది ఛాలెంజ్, మీరు ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు చాలామంది చెడిపోయి పిచ్చి పిచ్చి తిరుగుతున్నారు. మీరు ఒక 50 years లైఫ్ని చూసిన తర్వాత మీ కెరియర్ని స్టార్ట్ చేశారు. మీకు ఫ్యామిలీ మొత్తాన్ని అంటే మీరు సెట్ చేశారా లేదా అని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలాగా సెట్ చేసిన తర్వాత మీరు మీ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అదేం తప్పు కాదు. అది చూసి ఇప్పుడు జనరేషన్ పిల్లలు మాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి. అరే ఆయన కష్టపడుతున్నాడు కదా, మనం ఎందుకు కష్టపడట్లేదు, మనకెందుకు ఆ సిగ్గు రావట్లేదు అని కమెంట్ పెట్టేవాడు ఆలోచించుకోవాలి. అంతేగాని పక్కనున్న అమ్మాయిని అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అంటే వాడు చేయలేడు. ఆపేసి ఉండేవాళ్ళు. అవును, అవి పట్టించుకుంటే ఇప్పుడు మేము పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు వరల్డ్ మూవీ పక్కన చేస్తున్నారు. సూపర్, నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. మాకు కూడా చిన్న చిన్న మూవీ స్పెషల్ సాంగ్స్ కూడా వస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్ అని కాదు, నిజం చెప్తున్నాను మధు,
నువ్వు హీరోయిన్గా ట్రై చెయ్యు, డెఫినెట్గా నువ్వు కంపల్సరీ నెక్స్ట్ మళ్ళీ ఇదే ఛానల్లో మీ మూవీ టీంతో వచ్చి ఉంటావు. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఈజీగా ఒక 30 to 50K వరకే అవుతుంటాయి కదా. మాకు అప్పుడప్పుడు కొందరు మేమంటే అభిమానించే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ఓకే, మాకు స్పాన్సర్షిప్ స్పాన్సర్ చేస్తారు. చేస్తారు. అందులో నుండి అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుతున్నాం కదా, మధ్యలో ఆపేసాం కాబట్టి అంటే వీళ్ళకి పేమెంట్స్ అట్లా ఏమీ ఉండవా? పేమెంట్స్ అంటే ఇప్పుడు నాకు ఛానల్ మీద రాదు కదా మేడం. ఓకే, ఛానల్లో వ్యూవర్షిప్ బాగానే ఉంది కదా. ఉంది, కానీ మేము ప్రమోషన్స్ కొంచెం ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాం మేడం. ఆ ప్రమోషన్స్ లో వీళ్ళకి షేర్ చేస్తాం. అచ్చా, ఓకే. బట్ యూట్యూబ్ నుండి వచ్చింది మాత్రం మేబీ యూట్యూబ్ లో తీరా చూస్తే మాకు ఈ మంత్ లో యూట్యూబ్ లో డబ్బులే రాలేదు మేడం. ఒక మంత్ అంటే ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ స్టార్ట్ వస్తాయి చేసి మేడం. 4 years అయిందా? ఆల్మోస్ట్ 8 lakhs వరకు ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్. ఒక మంత్ కి ఎంత వస్తాయి? ఇప్పటి వరకు హైయెస్ట్ ఎంత తీసుకొని ఉన్నారు? అసలు చెప్పాలంటే అంతలో ఎక్కువ రావు మేడం, డబ్బులు ఏముందిలేండి మేడం. అవునా? అంటే ఒక 20 లోపల 20 అంతే 20,000 లోపలనే. అంతే. 8,000 15,000. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక సాంగ్ కి పెట్టినంత అమౌంట్ కూడా మీకు రాదు. రాదు. సో అంటే ప్రతి సాంగ్ కి మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. మరి ఇలా మేనేజ్ చేసిన అంటే నీ ప్యాషన్ కాబట్టి మీకు ప్రమోషన్స్ నుండి వచ్చిన అమౌంట్స్ రొటేట్ ఆ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో మిగిలింది అనుకోండి, అది మేము తీసుకుంటాం. వామ్మో, అంటే ఇప్పుడు మీతో పాటు వీళ్ళు కూడా ప్రొడ్యూసర్లే, అంతే అంతే కదా. అంతే మేడం. అంటే ఇప్పుడు ప్రమోషన్ ఒక ప్రమోషన్ కి వచ్చింది, దానికి 30,000 ఇస్తాము అన్నారు అనుకోండి, అది నెక్స్ట్ సాంగ్ కి యూజ్ చేసుకుంటారు అంతే. ఖచ్చితంగా చేసుకుంటాం అప్పుడు మేడం. వీళ్ళకి ఛార్జీలు, ప్రమోషన్స్ అయ్యి, కూడా భోజనాలు అంతా మొత్తం ఏడు చూసుకోవడమే. ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఇవ్వరు మేడం. మేము ఎంత ఇస్తామంటారు, మేము అంత యూట్యూబ్ కి కూడా మీకు అంత ఫాలోవర్స్ ఉన్నారు అయినా రావట్లేదా సబ్స్క్రైబర్స్? ఎక్కువ ఇవ్వరు మేడం. ఇంకా మనము ఇంకా దాన్ని వదిలేసుకుంటే ఆ వచ్చే డబ్బులు కూడా పోతుందని నేను పోతాయి. ఒప్పుకుంటాను మేడం. ఒప్పుకొని బెట్టింగ్ యాప్స్ వచ్చాయా? వచ్చాయి మేడం, చాలా చేశారా? వచ్చాయి. చేయలేదు. ఎందుకు చేయలేదు మరి? దెబ్బతింటారు. లక్షల్లో వస్తాయి కదా. బయట చేయలేదు మేడం. ఎందుకు బాధ అంటే ఆ బెట్టింగ్స్ వల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆ బెట్టింగ్స్ అంటే ఏంటో నాకు తెలియదు కొత్తలో. అది ఏందో గేమ్స్ అనుకునేవాడిని. ఆ బెట్టింగ్ వల్ల ఉండే డబ్బు అంతా పెట్టడము, గేమ్స్ అంతా ప్యాకాట అంటారు కదా, జూదం. జూదం. ఆ ప్యాకాట్ని బెట్టింగ్ అని నాకు తెలిసింది. పల్లెటూరులో ప్యాకాట్ని ఎంకరేజ్ అంటే బెట్టింగ్స్ గేమ్స్ అని నాకు తెలియదు మేడం. ఇప్పుడు ప్యాకెట్ నే బెట్టింగ్స్ లాగా కన్వర్ట్ చేశారు. నాకు అది తెలియదు. గేమ్స్ అంటే గేమ్స్ ఏమో అనుకునేవారు. ప్యాకెట్ అంటే ప్యాకెట్ గెట్టింగ్స్ రెండు ఒకటే అని నాకు తెలియదు అనమాట. అలా నేను తెలుసుకున్నది చాలా తప్పు. ప్యాకెట్ చాలా అంటే నేను పోలీస్ స్టేషన్ లో ప్యాకెట్ ఆడితే కేసు అని, అలా నేను తెలుసుకొని నేను మేనేజ్ చేస్తాను. తెలిసి తెలియక మొత్తానికి మీ లక్ బాగుండి బయటపడ్డాం. చేయలేదు. ఓకే. సో చాలా మంది మాకు ప్రపోజల్స్ వచ్చాయి. మేబీ 1 lakh ఇస్తా అనడము, 2 lakhs ఇస్తా అనడము. అట్లా మీరు తీసుకొని ఉంటే ఇప్పుడు మనిషికి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కదా. 4 years లో ఎవ్రీడే ఒక రీల్ పెట్టాలిరా. జనరల్గా మేము అడుగుతూ ఉంటాం కాబట్టి గెస్ట్లని చెప్తూ ఉంటారు, ఎవ్రీడే ఒక రీల్ పెట్టమంటారు, లేదా 1 week ఒక రీల్ పెట్టమంటారు, మంత్లీ ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుకుంటారు. అంటే ఈజీగా మంత్కి మీకు శాలరీ టైప్లో వచ్చిండుంటే మీరు హ్యాపీగా ఇల్లు కట్టేసుకునే వాళ్ళు. ఒక్కొక్కరు ఎంత కదా చిన్న చిన్న డాబా అన్న కట్టుకునే వాళ్ళు, అవునా కదా? సో మధు నవ్వురా కొంచెం, ఫ్రీ ఎందుకు భయపడుతున్నా? అలా ఫైనాన్షియల్ గా నెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం మేడం. నాకు మెయిన్ సపోర్ట్ మా రాజు అన్నయ్య, సతీష్ అన్నయ్య, మెయిన్ పిల్లర్స్. వీళ్ళిద్దరే అనమాట. నాకు రాజు అన్నయ్య ఛానల్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన కూడా హెల్ప్ చేస్తారు. సో నాకు వీళ్ళిద్దరే మెయిన్ అనమాట. నా మెయిన్ సపోర్ట్ నా ఇద్దరు అన్నయ్యలు అనమాట. ఓకే. సో మధు పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంతేనా? పిఠాపురం గారి తాలూకా ఫ్యాన్ అని చెప్పొచ్చా ఏంటి? ఎలా నీకు అంటే ఎందుకు ఇష్టం? ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీ? అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట ఆయన అంటే. ఇంకా అలా 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 ఇంకా ఎక్కువ మైండ్ లో పడిపోయింది. పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇంకా ఇష్టం కాదు, అది పిచ్చి, అంతకు మించి కూడా చెప్పచ్చు. ఆయన డాన్స్ గ్రేస్ కానీ ఆయన మాటలు కానీ చాలా ఇష్టం నాకైతే. మరి మాటలు డాన్స్ అంటున్నావు కాబట్టి ఇప్పుడు డాన్స్ చేయించలేండి, లాస్ట్ లో చేపిస్తాను డాన్స్. కానీ ఒక డైలాగ్ మరి ఆ మ్యానరిజంతో ఇలా అంటూ ఒకసారి తప్పకుండా ఏదైనా ఒక డైలాగ్ మాకోసం చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని.
డిస్టర్బ్ చేయకండి రైటర్ గారు, డైరెక్టర్ గారు. ఓకే ఓకే, కూల్ కూల్. లేకుంటే ఆయన మేనకసం చూపించి మధ్యలో డిస్టర్బ్ నువ్వు చేస్తా. బాబాగా ఓకే, డోంట్ డిస్టర్బ్ సార్. చేయరు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓహో, టాటూ కూడా అదేనా? ఎస్, చూపించండి కెమెరాకి. పిఎస్పీకే. ఓహో, జనసేన. జనసేన. అంత పిచ్చి. టాటూ వేసుకునే అంత పిచ్చి అని తెలియదు నాకు. అదే ఇట్లా చూస్తుంటే పిఎస్పీకే అని ఇటే కనిపిస్తుంది. కలిసావా మరి ఎప్పుడైనా సార్ని? లేదు, ఎప్పటికైనా కలవాలని కోరుకుంటున్నాను, కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు కుదరదు. కలవాలని ఇప్పుడు దేవుడు నీకు ముందు ప్రత్యక్షమై ఆయన కలిస్తే చాలంటావా? ఆయన సినిమాలో హీరోయిన్ లాగా ఉంటే చాలంటావా? లేదు అంటే ఆయనతో ఒక డే మొత్తం స్పెండ్ చేసేలాగా టైం ఇస్తే చాలా? ఈ మూడిట్లో ఏ సెలెక్ట్ చేసుకుంటావు? డే మొత్తం అవసరం లేదు, ఒక సెకండ్ చాలా, ఆయన చూసి ఫోటో దిగి అంతే. పక్కన సినిమాలో హీరోయిన్ లాగా కూడా వద్దు, అంటే కొంచెం tempting ఉంది కదా. హీరోయిన్స్ అంత చేయలేము, కానీ అంత ఛాన్స్ అయితే లేదు. అంటే అంత కోరిక అంటే ఏం లేదు, జస్ట్ ఆయన కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి చిన్న ఫోటో తీసుకొని దేవుణ్ణి ఇలా దగ్గర నుండి చూస్తే చాలు, పక్కకు ఉండాల్సిన అవసరం లేదు. అంతే అంతే. అవునా? ప్రతి సినిమాకి వెళ్తూనే ఉంటావా? ప్రతి సినిమాకి రీసెంట్ వచ్చిన మూవీకి వెళ్ళిపోయావా? చూసావా? చూసాను. వామ్మో, నిజంగానే పిచ్చిందట్టుంది బానే. నన్ను ఒంగోలులో మధు అని పిలవరు ఎవరు. మధు పిఎస్పీకి అంటేనే తెలుస్తుంది. నా ఐడి కూడా అదే కదా? నా ఐడి కూడా అదే. ఓకే. సో ఎన్నో సాంగ్స్ పవన్ కళ్యాణ్ గారివి కూడా మేము చేస్తున్నావు కాబట్టి, నీకు ఆయన సినిమాల్లో నుండి ఫేవరెట్ సినిమా ఏది, అందులో ఫేవరెట్ సాంగ్ ఏది, అదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి, మీ ఇద్దరిలో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆయనతో వర్క్ చేసి. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇంకా చేయలేదు. ఇంకా చేయలేదా? చిరంజీవి గారి కాంబినేషన్ లో చేసాం, చేయబోతాం. పవన్ కళ్యాణ్ చేయబోతున్నారా? ఓకే, ఒకవేళ చేస్తే ఏం చేస్తారు? అయితే క్వశ్చన్ నాదే రాంగ్ కాబట్టి మీరే తెలుసుకోండి. చేస్తే ఏ సాంగ్ ఫస్ట్ చేస్తారు? క్వశ్చన్ మార్చేద్దాం. ఫస్ట్ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది ఆ సాంగ్. ఇది మీరు చేశారు కదా? నువ్వు చేసావా? నువ్వు చేసావు, రీల్ చూసాను నేను. బాబు గారి బొమ్మ అని, బాబు గారి బొమ్మది మీరు చేశారు. అమ్మాయి ఎవరు? డెవిలాను. డెవిలాను గారా? నువ్వు కాదా అది? మీరు అనుకుంటున్నా. నేను కాదు. అదే కదా, అందులో అమ్మాయి హైట్ అవన్నీ చూసి నేను ఈ అమ్మాయి అని అనుకుంటున్నా. ఆ సాంగ్ వేరే అమ్మాయి. వేరే అమ్మాయి. అచ్చా, ఓకే. అయితే అది మీరు చేయలే, మీరు చేశారు. ఓకే, నువ్వు చేస్తే ఆ సాంగ్ అయితే చేస్తా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది ఆ సాంగ్ అయితే చేస్తా. ఓకే, చాలా ఇష్టం ఆ సాంగ్ కూడా. ఇష్టం. గబ్బర్ సింగ్ మూవీ అంటే కూడా చాలా ఇష్టం. చాలా ఇష్టం. అంత్యాక్షరి సీన్ ఉంటది కదా, అది ఇంకా ఇష్టం. ఆయన సినిమాలు అంటేనే ఎంజాయ్ చేస్తాం. అదంతే, అదొక పిచ్చి అభిమానం. అది ఫ్యాన్ మూమెంట్ అని అనకూడదు, ఫ్యాన్స్ అని అనకూడదు, అదొక అంతే అభిమానం. అది అంతే. అంటే రాజకీయాల పరంగా ఏదెటుపోయినా సరే, హీరో పరంగా ఆయన వ్యక్తిత్వం, ఆ పరంగా ఒక వ్యక్తి ఆ టైప్ లో చూస్తే గ్రేట్. అంతే, అంతేనా? చచ్చిపోతుంది మేడం పవన్ కళ్యాణ్ గారు అంటే. నిద్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చినా కూడా వచ్చి చూస్తుంది, టీవీలో పెట్టినా కూడా. అంత పిచ్చి, అంత అంత అభిమానం ఆయన అంటే. ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలన్నదే డెఫినెట్ గా అవుతుంది. అది ఈ ఇంటర్వ్యూ తర్వాత అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతేనా? అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది నీకు కమెంట్స్ పెడుతున్నారు కదా, మీరు అసలు ఏం తింటారు, ఎలా డైట్ మెయింటైన్ చేస్తున్నారు, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని ఇవన్నీ అడుగుతున్నారు కదా. మరి ఒకసారి వాళ్ళ కోసం కూడా మాట్లాడాలిగా. ఏంటి మరి, ఎలా మేనేజ్ చేస్తున్నారు? బ్యూటీ సీక్రెట్ అంటే ఏమీ లేదు. నా ఫేస్ కి ఏమి నేను అప్లై చేయను. నేను సరిగా ఫుడ్ కూడా తీసుకోను. అంటే ఈవెంట్కి వెళ్ళి వచ్చి నైట్ అంతా అక్కడ అయిపోతుంది కదా, చాలా లేట్ నైట్ అయిపోతుంది. ఇంకా వచ్చి పడుకుంటాను, ఇంకా ఫుడ్ కూడా తినను. మధ్యాహ్నం, నెక్స్ట్ డే మధ్యాహ్నం మా మమ్మీ వాళ్ళు లేపితేనే నాకు పెడితేనే నేను తింటాను. అంతే అంతే, మధ్యలో ఇంక దేనికి లెగను. ఓకే, అలా పడుకుంటూ అల్లరి చేస్తుంది బాగా భయంకరంగా. ఇక్కడ ఏందో సైలెంట్ గా భయపడతా తెలియట్లేదు కానీ భయంకరంగా మేము నువ్వు చచ్చిపోవాలి. అవునా? ఫుల్ కామెడీ చేస్తుందా? అల్లరి ఫుల్ అల్లరి. ఏమని పిలుస్తావు నువ్వు పొట్టి మామ గారిని? పొట్టి మామ, అప్పుడప్పుడు తాత అంటది, మామ అంటది, రకరకాలది, రకరకాలుగా తనకు ఆ ఏదో ఒకటి గుర్తిస్తే ఏదో ఒకటి పిలవని. ఆ హీరో గారు అంటుంది,
ఏదో ఒకటాలని, ఎందుకంటే మంచిది. సరే మామగారు అయితే మిమ్మల్ని అడగాలి క్వశ్చన్. వండర్ఫుల్ టాలెంట్ అన్నమాట మధుది. తన అప్కమింగ్ సాంగ్, తనకి ఇష్టమైన సాంగ్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇష్టమైన సాంగ్ మన చార్మి గారిది పూల గుమ గుమ సాంగ్ తెలుసు కదా. పూల గుమ గుమ సాంగ్ సేమ్ యాప్ దింపేసాం, కమింగ్ సూన్ అనమాట. సేమ్ దానికి నేను నితిన్ గారి లాగా చేశాను. మీరే హీరో. ఓకే. తను దానికి డైరెక్షన్ చేసింది మన ఉదయ్ గారు అని, మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఉదయ్ వాళ్ళ టీం అనమాట, ఉదయ్ కానీ వెంకట్ కానీ. సో చాలా ఇంతకుముందు మాకు చాలా ప్రాజెక్ట్స్ కూడా చేసి పెట్టారు, మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ డైరెక్షన్లో నేను చేయించాను అనమాట. సో చాలా అద్భుతంగా చూపించాడు, చాలా చేయించాడు కూడా. మనోడు మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. తొందరలో ఒక అద్భుతమైన సాంగ్ రాబోతుంది, అలా వెయిట్ చేయండి. ఓకే, అయితే మిమ్మల్ని అడగాలి సూపర్ క్వశ్చన్. మరి మీ అంటే ఇంతమంది అమ్మాయిలకి ఒక్కరే హీరో, కానీ మీకు మాత్రం బోల్డ్ మంది హీరోయిన్లు, అవునా? సో మరి ఇంతమంది హీరోయిన్స్ లో అంటే మీకు అరే ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, డాన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా కుమ్మేసింది అని మీరు ఒక పెద్దవారిగా ఆలోచిస్తే ఎవరు మీకు బాగా నచ్చింది? ఫస్ట్ పాప కుసుమ అనే పాప కుస్మా గారు 4 సాంగ్లు చేసింది, అదరేసేసింది. ఆ తర్వాత ఉషా అని వచ్చింది. ఆమె చేసుకుంటూ ఆమె మేనరిజంలో ఆమె చేసుకుంటూ వచ్చి ఆమె దుమ్ము దింపింది. తర్వాత పండుని రాధని వీళ్ళంతా వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో చూసుకుంటూ చేశారు. కానీ ఎట్లా చేశారంటే నాతో ఇష్టంగానే చేశారు, కానీ కష్టంగా చేశారు. కానీ వీళ్ళందరినీ బిడ్డల మాదిరిగా చూసుకున్నా. కష్టపడాల్సింది మీరే ఇంకా, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీతో మ్యాచ్ చేయాలి కదా, వాళ్ళ స్పీడ్ ఆ స్పీడ్ నేను అందుకోవాలి. అవును, అందువల్ల నేను పరిగెత్తా. కానీ అంత ఇష్టంగా చేశారు, అంత డెవలప్ అయినారు. కానీ వీళ్ళంతా చూసుకుంటూ వచ్చి ఉషా అయిపోయిన తర్వాత అను అని, శైలజ అని, రాశి అని, అమ్ము అని, ఇంకా కర్నూలు రౌడీ పిల్ల, ఇంకా చాలామంది నందిని వీళ్ళంతా కలిసి చాలామంది నన్ను ప్రోత్సహించారు. పొట్టిమామ ఆ పొట్టిమామ అని పేరు కూడా రావడం కారణం మా ప్రజ్వలే. అది నేమ్ సెట్ చేయడం, అది ప్రపంచవ్యాప్తంగా పాకడం ఇలా జరిగింది. ఆ తర్వాత మధు వచ్చింది. మధు కూడా ఇష్టంగా చేస్తున్నది, కానీ కష్టంగా మాత్రం చేయటం లేదు. దుమ్ము దులపాలంటే దులిపేస్తాం, ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ ఏం బాధ. ఇన్ని సాంగ్స్ చేశారు కదండి, వీటిలో ఎప్పుడైనా మీకు అంటే ఒక్కోసారి ఆయాసం, అంటే ఈ ఏజ్ లో మనకి బాడీ కూడా సపోర్ట్ చేయాలి, ఆయాసం ఎక్కువ రావడము, కాళ్ళ నొప్పులు రావడము, లేదంటే ఇబ్బందిగా అనిపించడము, అలా ఎప్పుడైనా అనిపించిందా? నడక కలిసిన నవరాత్రి సాంగ్ చిరంజీవి సార్ది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సార్ సాంగ్, అది చీకుల మీద చిన్నది కావాలా సాంగ్ హైదరాబాద్లోనే ఉంది. చక్కని అని ఆమెతో చేశాను ఇనుకొండలో షూటింగ్. ఆ 2 సాంగులకు కష్టం అనిపించింది. తెల్లవారు నైట్ షూటింగ్, ఇది 3 రోజులు షూటింగ్. ఎందుకురా బాబు ఇంకా ఆపేద్దాం అనిపిస్తుంది, కానీ సాధించాలని. రీసెంట్లీ కూడా హెల్త్ బాగా లేకుండా హాస్పిటల్కి ఉన్నారు, వెళ్ళారు. తనకి పొటాషియం తగ్గింది. సో ఐసీయూ ఇంకా లేరు అనుకునేసారు, అంత క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయారు. జమ్మంట నెలకంతా కోరుకోరు. కానీ అప్పుడు అందరూ అభిమానులు అయితే నాతో నటించిన ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అందరూ చూశారు, ప్రతి ఒక్కరు వచ్చి చూశారు ఆయన్ని. నిజంగా అంటే మీరు హెల్త్ వైజ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ ఏజ్లో ఈ ఏదైతే పట్టుదల ఉందో ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే మీ ఫ్యామిలీకి మీరు ఉండడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. అదంతే కాదు మేడం, వాళ్ళ కథ నా జీవితం మొదట స్టార్ట్ అయింది అక్కడి నుంచే కదా. అది సాధించేంత వరకు ఈ కళ్ళు మూతపడవని నా ఆశ, నమ్మకం అంతే. అది అలానే కోరుకుంటున్నాను. ఓకే, ఇదంతా పక్కన ఎమోషనల్ పక్కన పెడదాం కాసేపు. మీరు 60 పైగా నాటకాలు చేస్తున్నారు కాబట్టి ఏదన్నా ఎప్పుడన్నా పద్యాలు అట్లా పాడుతూ ఉంటారు? పద్యాలు కాదు మేడం, ఓన్లీ సాంఘిక నాటకాలు. ఏదన్నా ఒకటి డైలాగ్స్ కానీ ఏదన్నా ఉంటాయా? ఒకటి మంచిది ఏదన్నా మీకు బాగా నచ్చింది ఏంటి? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోతున్నాయి, గుర్తుకు లేదా ఒక్కటన్నా? కానీ ఈ మూవీలో డైలాగులు వచ్చు. చెప్పండి. మా పెద్ద ఎన్టీఆర్ మా సార్ చెప్పండి. ఆయన ఫ్యాన్స్ ముందు, ఆ తర్వాత చిరంజీవి గారు సార్ ఫ్యాన్స్ ఆయన చెప్పండి. అయితే
బొబ్బుల పులి ఎంటర్ అయిన తర్వాత లాయర్ వస్తున్నాడు. అలా మీ పేరు మీకు బొబ్బులి పులి, మీ పేరు మేజర్ చక్రధారి. ఒకసారి విన్నాం. ఆ తీర్పులతోనూ ఆ కోర్టులతోనూ ఆ చక్రధారి ఎప్పుడో చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడు, మానసికంగా. ఎందుకని? ఈ సమాజంలో ఉన్న కుళ్ళని చూడలేక. మాకందరికి కనిపించిన కుళ్ళు నీకొకడిగా కనిపించిందా? మురికి కాలవకాల జీర్ణించే వాళ్లకు వాళ్ళల్లో ఆ మురికి జీర్ణించుకునమంటుంది. అలాగే పరాయి నుంచి వచ్చిన వాళ్లకు ఆ వాసన భరించలేక పారిపోతారు. పరాయి నుంచి అంటే ఎక్కడి నుంచి? నీతి, న్యాయం, ధర్మం, క్రమశిక్షణ ఉన్న చోటు నుంచి. రాజనాలు కానీ మీరు చంపారా? అవును, సత్తిని గోడాన్ని దిగిమింగే రాజనాలు కానీ చంపింది నేనే. ఏ కేసు వచ్చిన తలపై మోసుకుని తిరిగే లాయర్ కృష్ణమూర్తిని చంపింది నేనే. ప్లాట్ఫామ్ మనుషులు కారుతో పోలీసు తొక్కించిన భీమరాజు గారిని చంపింది నేనే. నా చెల్లెలి జీవితాన్ని చెడుపు తప్పిన దుర్మార్గులు చంపింది నేనే. వాడి బాబుని చంపాలని ప్రయత్నించదు కూడా నేనే. దేశద్రోహైన నా తండ్రిని చంపుకుంది కూడా నేనే. సూపర్, నిజంగా అసలు వామో, మీ టాలెంట్ కి మీకు అంతే. ఆ టాలెంట్ వాయిస్ బేస్ చూస్తుంటేనే మొత్తం స్టూడియోకి అద్దుతుంది ఇట్లా. అది నచ్చే నేను ఎలాగైనా పట్టుదలతో సినిమాల్లో పెట్టాలి. అది అసలు నిజంగా మీరు ఇంకా అంతే, ఏం మాట్లాడలేం. పర్ఫెక్ట్. మీకు అవకాశం ఇంకా ఎందుకు రాలేదన్న ఏమంటారు వచ్చింది, బట్ కరెక్ట్ ఆపర్చునిటీ రావాలి. మిమ్మల్ని మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే చిన్న చిన్న క్యారెక్టర్లు కాదు, ఒక ప్రత్యేకమైన రోల్ మీకు వచ్చి మిమ్మల్ని అంటే పొట్టి మామ అంటే ఇది, ఆయన డైలాగ్ డెలివరీ ఇలా ఉంటుంది అనేది హీరోతో పాటు ఈక్వల్గా మీకు ఆపర్చునిటీ వస్తే అప్పుడు మీరు చూపించుకోవచ్చు. మా కోరికోటి మేడం అన్ని శాఖలు ప్రతి పాత్ర నవరసాల్లో చేయగలుగుతాను. అవి నాకు ఇష్టమైనది ఏంటంటే కామెడీ పాత్ర. ఒకటి అయితే నవరసాలు చేస్తారు కాబట్టి కామెడీ ఒకటి డైలాగ్ తీసుకుందాం. కామెడీ కామెడీ. మీ పేరు పోపోరాయుడు. పప్పారాయుడు 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 ఎందుకు? ఎవడు వాడు? వేరులో నొక్కండి, గుండు బయటకు వస్తుంది, గుండెల్లో దూసుకుపోతుంది. దసాడు గో. మీ పేరు పప్పారాయుడు. పప్పారాయుడు నువ్వెందుకు వచ్చావు? నిన్ను చూడాలని. నన్నెందుకు చూస్తావు? గో. మా వంట వాడు భారతీయుడు, మా తోట వాడు భారతీయుడు, మా కొట్లో గుర్తుపోయి వాడు భారతీయుడు. గో చూశానుగా వెళ్ళు. ఆ మోహన్ బాబు గారు ఆ రోజులు చేశారు. కొంచెం ఆయన మేనరసం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఈ డైలాగుల్లో ఎలాంటి తప్పులున్నా మిమ్మల్ని ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి తప్పు లేదు. 100% సూపర్ చేశారు, బ్లాక్ బస్టర్. ఓకే, అయితే బాగా చేస్తున్నారు కాబట్టి ఇంకొకటి చేపించుకుందాం. ఏదన్నా హాస్యం అయిపోయింది కదా ఇందాక, అది రుద్రంలానే ఉంది. ఎమోషనల్ చెప్పి అద్దులే పాపం, బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. హాస్యంలోనే ఇంకొకటి ట్రై చేద్దాం, కామెడీలోనే ఇంకొకటి. ఏం చేయగలుగుతారు మీరు? మీకు తను చేపిస్తా, మీ తర్వాత తనే అంటే మీరు ఒక సినిమా డైలాగ్ చెప్పండి. ఇప్పుడు మధు గారు కూడా చెప్పారు, మధు తర్వాత ఆయన చెప్పారు, ఆయన తర్వాత మళ్ళీ మీరు చెప్పాలి. మీరు కూడా యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కదా. యాక్చువల్ గా మన ప్రజ్వల్ గారు యాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ అదేంటో తెలియదు కానీ డైరెక్టర్ అయ్యారు, రైటర్ అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, ఛానల్ ఓనర్ అయ్యారు, అన్నీ అయ్యారు. యాక్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మన పొట్టి మామ ఛానల్ ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మన ప్రజ్వల్ గారి దగ్గర చాలా టాలెంట్ ఉంది. మీరు ఎంత వాడుకోవాలంటే అంత టాలెంట్ ఉంది, ఇంక్లూడింగ్ రైటర్ కూడా ఆయన. సో డైలాగ్స్ లో కూడా హెల్ప్ చేస్తారు ఆయనే. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఆపర్చునిటీ ఇవ్వండి. రైటర్ మరి అంతగా పొట్టిమా ఎప్పుడు రాస్తారు డైలాగ్స్, ఆయన రైటర్. మన రైటర్ అంతా ట్రై చేయలేదు. ఓకే, నాకు ఈ టీమ్ కి ఆపర్చునిటీ ఇవ్వండి. ఎమోషనల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, విలేజ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం నాకు. విలేజ్ బ్యాక్గ్రాఫ్ ఒక మన వెంకటేష్ గారు మూవీస్ లో చంటి మూవీ చూసారా? ఆ టైప్ మూవీస్, అమాయకత్వమైన క్యారెక్టర్, ఎమోషనల్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా పిచ్చి. యాక్టింగ్ అంటే చాలా పిచ్చి, దాని గురించి ఏం చెప్పలేము. సో నేను పొట్టిమా మెయిన్ ఏంటంటే పొట్టిమా గారిని సెటిల్ చేసిన తర్వాత మనం రంగంలో దిగుదామని నా డైలాగ్. అంటే ఏదో ఒక డైలాగ్ చెప్పాలి, ఇంత ఫాస్ట్ ఎలాగైనా ఓన్గా అయినా కూడా చెప్పచ్చు, ఏదైనా పర్లేదు. మీ టాలెంట్ ఈరోజు బయటికి రావాలి. ఎలా ఉన్నావు? నాతో మాట్లాడట్లేదు.
నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నావు, ఈరోజు దగ్గరికి వస్తే ఇలా మాట్లాడుతున్నావు. నేనేమైనా చేశానా? లేకపోతే నేను ఇలా ఉన్నాను, లేకపోతే నా దగ్గర డబ్బు ఏమన్నా లేదని అనుకుంటున్నావా? అలా అయిపోతే ఇప్పుడే వదిలేసే ప్రియ. నేను నీ దగ్గర డబ్బు చూడలేదు ప్రియ, నీ దగ్గర ప్రేమ చూశాను. ఆ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమతో మా అమ్మ నాన్నను చూసుకోవచ్చని నేను లవ్ చేశాను. కానీ నువ్వు ప్రతిదీ నన్ను డబ్బుతో చూస్తున్నావు. ఇంతటితో మనం విడిపోతే బెస్ట్. నాకు ప్రేమ కావాలి, డబ్బు అవసరం లేదు. సూపర్. కానీ అంటే ఇందులో ఆ ప్రేమ ఎవరు? ప్రియానా ప్రేమనా? ఒక క్యారెక్టర్ ఎవరు అంటే లవ్ స్టోరీలు ఉన్నాయా మనోడికి? లవ్ స్టోరీస్ మా ఊరికి ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఆ పాత్ర పెద్దగా లవ్ స్టోరీస్ అంటూ ఏం లేవు, కానీ పెద్దగా లేవు, చిన్నగా ఉన్నాయి కదా. చేశాను కానీ మనం వన్ సైడే, కానీ అది నా బ్రేకప్ అయిపోయింది. అయ్యో ఎందుకు? వన్ సైడ్ ఇందులో డాన్సర్ లోనే ఒక డాన్సర్ ఎవరన్నా? అవన్నీ ఎందుకులేండి. ఓకే ఓకే అంటే అదే కదరా? నీకు చెప్పాడు ఎప్పుడైనా? చెప్పలే. అంత దాకెళ్ళలేదు. స్ట్రిక్ట్గా ఉంటాడా? నేను లవ్ మీద ఫోకస్ చేయలేదు. కొంచెం నా లైఫ్ కొంచెం సెటిల్ చేసుకున్న తర్వాత తర్వాత అన్నీ అవే వస్తాయి. మన లైఫ్ ఆటోమేటిక్గా వస్తాయి. లవ్ అనేది ఒక లవ్లో దిగినామంటే లైఫ్ నాట్ స్పాయిల్డ్. ఏం చేసుకోలేము, అనుకున్న గోల్ నెరవేర్చలేము. నేను ఒక లవ్లో నేను అలా ఆ వేలో వెళ్ళుంటే మేబీ 8 లక్షల సబ్స్క్రైబర్స్ మా చేతిలో ఉండేవాళ్ళు కాదేమో. తొందరలో 1 మిలియన్ కూడా అవ్వాలి. ఎస్, అది ఏమంటారు, అది తొందరలో జరగాలి. మాకంటూ ఏం లేదు మేడం. ఏమన్నా నిరూపించుకుంటే ఈ ప్లాట్ఫామే. అందుకని అంటే ఫైనల్ గా మీ ముగ్గురికి ఏంటి గోల్? అంటే మీకు ఇండివిజువల్ గా వేరే వేరే గోల్స్ ఉన్నాయి. ఆయనకి చిరంజీవి గారిని కలిస్తే చాలు, అవునా? ఈమెకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కలిస్తే చాలు. మీకు వచ్చేసి ఏంటి మీ పర్సనల్ గా? ఆర్టిస్ట్ గా అయితే చాలు. సో అంటే మొత్తం అంటే ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది మీ స్టోరీ అంతా. మీ ముగ్గురు స్టోరీ ఇంకో ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది, అవునా? ఫస్ట్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు వాళ్ళ సినిమాల్లో ఒక ఆర్టిస్ట్ గా వచ్చినా చాలు అన్నట్టుగా. హీరో అంత రేంజ్ మనకు అవసరం లేదు మేడం. అలా ఒక క్యారెక్టర్, ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే చాలు, నన్ను నేను నిరూపించుకుంటాను. ముగ్గురికి కలిపి ఏంటంటే ఇంకా ముగ్గురికి కలిపి ఒక డ్రీమ్ ఉంది అని అంటే అదే చిరంజీవి గారిని అంతే. ఒకరిని కలిస్తే చాలు, ఇంకా కలిసే వరకు మీ ప్రయాణం. కలవాలి, యాక్టింగ్ యాక్టింగ్ చేయాలి. ఓకే, ఒక మంచి గుర్తింపు రావాలి, ఒక బెస్ట్ యాక్టర్ అన్న అది రావాలి. యాక్టింగ్ ఆల్సో కంటిన్యూడ్. కలిసే అంటే ఒక వీళ్ళు కలవాలి, ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ అనమాట. లైఫ్ అంటే లైఫ్ మూవ్ ఆన్ యాక్టర్స్. ఓకే, మీ మమ్మీ కూడా డాన్సర్, రైట్? సో ముందు కూడా అండ్ మీరు డీ షోలో చేస్తున్నారు, రైట్? మమ్మీ కూడా వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మమ్మీ కంటిన్యూ అవుతున్నారా, డాన్స్ ఫీల్డ్లో ఉన్నారా లేరా? ఏంటి ఒకసారి మమ్మీ గురించి, డాడీ గురించి. మా మమ్మీ నేను రాకముందు ఆమె కోసం నాటకాలు ఆపుకునేవాళ్ళు. ఆమె ఖాళీ ఉంటేనే డేట్ ఫిక్స్ చేసుకొని ఆమె కావాలంటే ఆపుకొని మరి మరుసటి రోజైనా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నేను వచ్చేసరికి ఇంకా అలా 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 తగ్గిపోయాయి. నేను ఫామ్లోకి వచ్చాను ఇప్పుడు. ఇంకా మా డాడీ ఏంటంటే విజయనగరం, శ్రీకాకుళం సైడ్, మా మమ్మీ మా డాడీ ఇక్కడ ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు. ఫస్ట్ మా డాడీ వచ్చాడు ఇక్కడికి. ఇంకా అక్కడికి మా డాడీ వచ్చారు. ఆయన కూడా డాన్సరే, ఆయన కూడా ఆర్టిస్టే. ఓకే, తర్వాత ఆర్టిస్ట్ ఫ్యామిలీ. తర్వాత మా మమ్మీ వచ్చింది. అలా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. తర్వాత 1 ఇయర్కి నేను పుట్టాను. తర్వాత వాళ్ళు కొంచెం 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 కొంచెంగా కష్టపడి నన్ను ఇంత ఫేమ్ చేయించారు. అంటే నేను ఈవెంట్స్లో చేసేటప్పుడు అంత ఫేమ్ లేదు. ఎప్పుడైతే పిఆర్ మ్యూజికల్లో అడుగు పెట్టానో అప్పటి నుంచి మధు అంటే పలానా అమ్మాయి తను అని గుర్తుపడుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు. అందుకు ప్రజ్వల్ అన్నకి, పొట్టి మామకి చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను. నిజం అంటే అది ఒప్పుకోవడం గ్రేట్. అంటే నేను ముందు కూడా చేసేదాన్ని, బట్ నాకు అప్పుడు నేమ్ రాలేదు. ఎప్పుడైతే టీంలోకి వచ్చానో అప్పుడే నేమ్ వచ్చింది అనే వర్డ్ ఒక అమ్మాయి నోటి నుండి రావడం చాలా తక్కువ. ఎందుకంటే తనకు తన సెల్ఫ్ ఒకటి ఉంటుంది కదా, నేను ముందు నుండే ఆర్టిస్ట్ని, నేను ముందు నుండే డాన్సర్ని, నాకు ఆల్రెడీ ఫేమ్ ఉంది. వీడికి రావడం వల్ల వాళ్ళ టీంకి యాడప్ అయింది, నాకు కొంచెం హెల్ప్ అయింది అని చెప్తారు.
కానీ నాకు ఇక్కడికి వచ్చాకే ఫేమ్ రావడం అనేది జరిగింది అని చెప్పడం గ్రేట్. ఆ ఓపెన్ గా మాట్లాడే అది ఉండాలి వాళ్ళ కంపల్సరీ. అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ మాకు బాగా సపోర్ట్ చేస్తారు మేడం. సో వాళ్ళ అమ్మగారు మెయిన్ అనమాట. తన కోసం చాలా కష్టపడుతుంది ప్రజెంట్. అర్థమవుతుంది పాపం, పెద్ద పెద్ద సూట్ కేస్ వేసుకొని తన కోసం ట్రావెల్ చేయడం, కాస్ట్యూమ్స్ తన వేసుకొని ప్రతిదీ వాళ్ళ అమ్మగారు సెలెక్షన్ అనమాట. అంత కేర్ తీసుకుంటుంది. నాకు నిజంగా నీ కట్టు బొట్టు అంటే ఒక మంచి తెలుగు అమ్మాయి లాగా, అంటే సాంగ్స్లో ఎలా ఉన్నాము బయట నాకు అదంతా తెలియదు, కానీ అంటే నువ్వు పర్సనల్గా ఏంటనేది నాకు తెలియదు. ఇక్కడ జస్ట్ చూస్తున్నాను ఈ 1 hour, కానీ చాలా బాగా ముద్దుగా అనిపిస్తున్నావు. అంటే నేను చూస్తున్నా చాలా ముద్దుగా అల్లరి చేస్తుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ అమ్మాయిలు నేను చూస్తే జూడియోకి వెళ్ళి టీషర్ట్లు కొన్నామా, మ్యాక్స్కి వెళ్ళి జీన్స్లు కొన్నామా, అంటే ఈ టైప్లో ఉన్నారు. ఎక్కడెక్కడ కనిపించేటట్టు బట్టలు వేద్దామా, ఎట్లా ఎక్స్పోజింగ్ చేద్దామా అనే అమ్మాయిలను ఎక్కువ మంది నేను చూస్తున్నా. బొట్టు పెట్టుకునే అమ్మాయిలు తక్కువైపోయారండి బాబు. బయట గట్టిగా మాట్లాడితే బొట్టు పెట్టుకునే అమ్మాయిలు తక్కువైపోయారు, పెట్టుకోవట్లేరు. తన సాంగ్స్లో కూడా ఎక్స్పోజ్ చేయాలంటే ఎంతవరకు చేయాలో అంతవరకే చేపిస్తాం. ఈజ్ హెవీ టు నో చేయించు. కాస్ట్యూమ్స్ కూడా మేము ఎందుకు అలా ప్రిఫర్ చేస్తున్నామంటే సినిమాలో అలాగే ఉంది, అలాగే వేస్తాం. అలాగే వేస్తేనే గుర్తింపు. నార్మల్గా చేస్తే గుర్తింపు. అది ఇంకోటి ఏంటంటే తనకి ఇష్టం కాబట్టి, ఇంట్రెస్ట్ కాబట్టి, అందరికి ఓకే కాబట్టి చేస్తున్నాం. అవతల వాళ్ళు